హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ఇది రోస్టర్ ప్యాన్ తీసుకున్నాను. 24 సెంటీమీటర్స్ రోస్టర్ అంటారండి ఇది. దీన్ని వంకాయలు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఒక 1/2 కిలో వంకాయలు తీసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాము. ఉప్పు, కారం తగినంత, గరం మసాలా పౌడరు, గరం మసాలా పౌడరు, కొబ్బరి, జీరా పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కావాల్సినవన్నీ తీసుకోవాలండి. పుట్నాదాలేమో పొడి చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పుట్నాదాలు తీసుకొని దీన్ని పొడి చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. రోస్టర్ ప్రీ హీట్ చేసుకొని దానిలో కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ దాకా వేద్దామండి. చూద్దాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇట్లా హీట్ చేసుకోవడమే. ఆయిల్ మరిగిన తర్వాత సిమ్లో పెట్టి ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు వంకాయలు కట్ చేసినవి వాటర్లోకి కట్ చేయాలండి. వంకాయలు ఇలా 4 పక్షాలుగా కోసుకొని వాటర్లో వేసుకోవాలి. పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని చక్కగా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవడం. సాల్ట్ వేస్తే కండ్రెక్కకుండా ఉంటాయండి వంకాయలు, అందుకని సాల్ట్లో వేస్తారు. ఇలా 4 పక్షాలుగా కోసుకొని వంకాయలు అందులో వేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా వంకాయలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో పుట్నాల పప్పు పొడి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసేయడమే. వేసి మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇందులో మనం చూస్తున్నాం కదా, ఇందులో ఇండికేషన్ ఉంటుందండి, గ్రీన్ ఇండికేషన్. మనకి ఇది ప్రీ హీట్ అయిన తర్వాత, ఇది 12 o'clock వచ్చిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ రెడ్ ఇండికేషన్ వరకు వస్తే ఫుల్లీ కుక్డ్ అయినట్టు అండి. ఇది మూత పెట్టి మనం చూద్దాము. ఇది మగ్గుతాయి. ఈలోపు మనం కావాల్సిన మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసుకొని మసాలా రెడీ చేసుకున్నాము. ఇది వంకాయ కూర చాలా సింపుల్ అండి. ఇందులో 2 minutesలో అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో. ఇదిగోండి, వంకాయ మసాలా రెడీ అయింది. ఇందులో మనం చూసాం కదా, మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పుట్నా దాల్తో పొడి చేసుకున్నాము. మెత్తగా పొడి చేసుకోవడం. తర్వాత ఒకసారి ఇది లిడ్ ఓపెన్ చేసి వంకాయలు కదపాలండి. పచ్చి లేకుండా అన్నీ కొంచెం బాగా మగ్గిపోయేటట్టు చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక సిమ్లోనే ఉంచాలండి, హైలో పెట్టకూడదు. ఇవన్నీ సిమ్లోనే, వంటలన్నీ సిమ్లో చేస్తేనే బాగా వస్తాయి. ఇప్పుడు చూసారా, గ్రీన్ ఇండికేషన్ మూవ్ అవుతుంది.
అది ఫుల్లీ ఇక్కడ దాకా రెడ్ దాకా వచ్చేసిందంటే ఫుల్లీ కుక్డ్ అండి. అప్పటి వరకు మనం గరం మసాలా రెడీ చేసాం కదా, వంకాయలు మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. గరం మసాలాకి ఏమేమి వేసాం ఒకసారి చూద్దామండి. కొబ్బరి, పుట్నా దాల్, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ పొడి చేస్తూ రెడీగా పెట్టుకున్నామండి. ఇది విజియోథర్మ్ అంటారండి. ఆడియో థర్మ్ ఉంటే ఆడియో థర్మ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అది వేరే పని చేసుకునేటప్పుడు మనం యూజువల్లీ ఆడియో థర్మ్ వాడతాము. లేదంటే ఇవి 10 years బ్యాక్ కదా, విజియోథర్మ్లో అయినా మనం జస్ట్ ఆ గ్రీన్ లెవెల్ ఇండికేషన్ చూస్తుంటే సరిపోతుందండి.